మనం ఏం నేర్చుకున్నామంటే ఫుల్ యాంగిల్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. నిన్న మనం నేర్చుకునేది ఎస్టర్డే క్లాస్లో ఫుల్ ఫార్ములాస్ అంటే సైన్ 2θ అంటే ఏమి, 2 sin θ cos θ. ఇదేమి మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. ఇప్పుడు దీనికి సబ్ మల్టిపుల్ ఫార్ములా అంటే ఏమి, హాఫ్ యాంగిల్. 2θలో హాఫ్ ఎంత సార్ అంటే θ. అందుకే 2θ ప్లేస్లో ఏం రాస్తాం, θ ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే ఉంటుంది sin θ/2 2 sin θ/2 ఇంటూ cos θ/2. సో ఈ విధంగా రాస్తాం. అలాగే దీనికి హాఫ్ యాంగిల్ అంటే ఎలా రాస్తారు, రెండో దానికి చెప్పండి. sin θ ఈజ్ ఈక్వల్ టు 2 అట్లే ఉంటుంది tan θ/2 tan θ/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ θ/2. అర్థమవుతుందా? కేవలం θ ఉన్న చోట θ/2 వస్తుంది, 2θ ఉన్న చోట ఎంత వస్తుంది, θ. సరే, అలాగే ఇప్పుడు దీనికి హాఫ్ యాంగిల్ రాయమంటే ఎలా రాస్తారు మీరే చెప్పాలి. ఇక్కడ నుంచి దీనికి హాఫ్ యాంగిల్ చెప్పండి. cos 2θ హాఫ్ యాంగిల్ ఏమి, cos θ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ ఎంత θ/2 మైనస్ sin స్క్వేర్ θ/2. చాలా మంది ఇంకో తప్పు చేస్తారు, బై2 మొత్తానికి రాస్తారు. బై2 మొత్తానికి కాదు, కేవలం θకి మాత్రమే, θకే మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి హాఫ్ యాంగిల్ ఏమి, cos θ ఈజ్ ఈక్వల్ టు 1 అట్లే ఉంటుంది మైనస్ 2 అట్లే ఉంటుంది sin స్క్వేర్ ఏం రాయాలా, θ/2. నెక్స్ట్ మూడోది చూడండి, cos θ ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ θ/2 మైనస్ 1. చాలా మంది తప్పు ఏం చేస్తారంటే 1లో కూడా సగం రాస్తారు, 2లో కూడా సగం. కేవలం యాంగిల్లో సగం రాయాలి, యాంగిల్లో హాఫ్. అర్థమవుతుందా? మరి లాస్ట్ ఫార్ములా చూడండి, cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే 1 మైనస్ tan స్క్వేర్ θ/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ θ/2. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఏమి అనేది నీట్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ కింద చూస్తే అవే ఉంటాయి. కింద మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ రోమన్లో ఏమున్నాయి, సబ్ మల్టిపుల్ యాంగిల్ అంటే ఏమి, పైన ఫుల్ ఫార్ములా నేర్చుకున్నారు, ఇప్పుడేమి హాఫ్ యాంగిల్. పైన ఇది ఫుల్ ఫార్ములా నేర్చుకున్నారు, ఇప్పుడేమి హాఫ్ యాంగిల్. పైన ఏం నేర్చుకున్నారు సార్ దీనికి ఫుల్ ఫార్ములా అంటే రాస్తా చూడండి. పైన ఇది ఈ విధంగా నేర్చుకున్నాం, sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ ఇంటూ cos θ. బాగా అబ్జర్వ్ చేస్తే θ ఉన్న చోట ఏమొచ్చింది, θ/2. 2θ ఉన్న చోట ఏమొచ్చిందంటే θ. అర్థమైందా? ఇక్కడ పైన ఏం నేర్చుకున్నారంటే చూడండి, ఇక్కడ sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ, 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో ఈ విధంగా మనము ప్రతి ఫార్ములా కూడా హాఫ్ యాంగిల్లో నేర్చుకున్నాం. ఇక్కడ కూడా ఎంతవరకు నేర్చుకోవాలంటే 1 2 3 4 5 6 ఇంతవరకు చాలు. కానీ ఈ 6 నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుల్లో నేర్చుకున్నాం కదా, వాటికి హాఫ్ అదే చూసి రాసేయచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఇంతకుముందు కేవలం θ మాత్రం ఉంటుంది, ఇప్పుడు 2 యాంగిల్స్ ఉంటాయి అంటే ఏ బి. వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, sin ఆఫ్ a ప్లస్ బి. ఎలా చదవాలి అంటే చాలా మంది సైన్ బ్రాకెట్ ఏ ప్లస్ బి బ్రాకెట్ అలా చదవకూడదు. sin ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b, sin a cos b ప్లస్ cos a sin b. రెండవది చదువుతున్నా చూడండి, sin ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b. అర్థమవుతుందా? అలాగే థర్డ్ వన్ ఏంటి అంటే cos ఆఫ్ a ప్లస్ b మీన్స్ cos a cos b ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ sin a sin b. కానీ సైన్లో అట్లా కాదు, ఇక్కడ ప్లస్ వస్తే అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే అక్కడ మైనస్ వస్తుంది. ఈ ఫార్ములా నేర్చుకుంటే ఇది వచ్చేస్తుంది. చూడండి, రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడేముంది మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడేముంది మైనస్. ఈ రెండు ఫార్ములా సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్. అర్థమైందా? సో cos ఆఫ్ a ప్లస్ b అంటే ఏమి అంటే cos a cos b మైనస్ sin a sin b. cos ఆఫ్ a మైనస్ b అంటే cos a cos b ప్లస్ sin a sin b. cos ఆఫ్ a మైనస్ b అంటే cos a cos b మైనస్ sin a sin b, మైనస్ sin a sin b. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఇవి అవసరం లేదు, ఇంత పెద్ద ఫార్ములాస్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ 7th వన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. tan ఆఫ్ a ప్లస్ b అంటే ఏమి అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. కింద సేమ్ ఫార్ములా, ప్లస్ ఉన్న చోట ఏమొస్తుంది మైనస్, మైనస్ ఉన్న చోట ఏమొస్తుంది ప్లస్. అందుకే tan ఆఫ్ a మైనస్ b ఎంత సార్ అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b ఇంటూ tan b.
ఆ తర్వాత సేమ్ ఈ ఫార్ములా వస్తే ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ ఉన్న చోట ఎంత పెట్టినాడంటే 5/4, బి ఉన్న చోట ఎంత సబ్స్టిట్యూట్ చేసినాడంటే ఏ. ఒక్కసారి tan 5/4 అంటే వాల్యూ ఎంత చెప్పండి? tan 5/4 వాల్యూ ఎంత? టేబుల్ చూసి చెప్పొచ్చు మీరు. tan 5/4 వాల్యూ ఎంత చెప్పు? టేబుల్ చూసి చెప్పు. tan 5/4 వాల్యూ ఎంత? tan 5/4 వాల్యూ ఎంత? tan 5/4 వాల్యూ ఎంత? tan 5/4 వాల్యూ ఎంత? 1. కాబట్టి tan 5/4 ఉన్న చోట మనకి ఏమొస్తుందంటే tan 5/4 ఉన్న చోట మనకి ఏమొస్తుందంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు tan 5/4 ఉన్న చోట బాగా అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ చూడు. tan 5/4 ఏ ఉన్న చోట ఏం రాస్తాం? 5/4. tan 5/4 అంటే ఏమొస్తుంది? 1. బి ఉన్న చోట ఏమొస్తుంది? ఏ. ఎందుకంటే ఏ ప్లేస్ లో 5/4 ఉంది, బి ప్లేస్ లో ఏముంది? ఏ. సేమ్ ఈ ఫార్ములా వస్తే ఈ ఫార్ములా వచ్చేస్తుంది. అంటే 7th ఫార్ములా వస్తే 9th ఫార్ములా ఈజీగా వస్తుంది. ఎందుకు సార్ అంటే ఏ ఉన్న చోట 5/4, బి ఉన్న చోట ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. tan 5/4 వాల్యూ ఎంత అంటే 1, tan ఏ అంటే వచ్చేస్తుంది. అర్థమైందా? కింద కూడా అంతే. 1 - tan a డివైడెడ్ బై 1 + tan a. సేమ్ 10th ఫార్ములా దేన్ని చూసి రాయాలి? 8th దాన్ని చూసి. 7th ఫార్ములాని చూసి 9th రాయాలా? 8th ఫార్ములాని చూసి 10th వన్ రాయాలి. 10th వన్ రాయాలి. ఇకపోతే ఇది మీకు ఒక చాప్టర్గా ఉంది, ట్రాన్స్ఫర్మేషన్స్ అని. ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఏం ఫార్ములా అంటే sin of a plus b plus sin of a minus b ఎంత అంటే 2 sin a cos b. sin of a plus b minus sin of a minus b అంటే 2 cos a sin b. కేవలం sin ఉన్న చోట cos ఉన్న చోట sin వస్తుంది. కానీ ఇక్కడ చూడు, cos of a plus b plus cos of a minus b అంటే 2 cos a cos b. రెండు కాస్ వస్తాయి. పైన ఒకటి సైన్, ఒకటి కాస్, ఒకటి కాస్, ఒకటి సైన్. ఇక్కడ అట్లా కాదు, రెండు ఏమొస్తాయి? కాస్. లాస్ట్ ఫార్ములా చూడు, cos of a plus b minus cos of a minus b ఎంత అంటే -2. కాస్ ఉన్న చోట ఏమొస్తుంది? sin a sin b. -2 sin a sin b. అర్థమైందా లేదా? సో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మనం ఖచ్చితంగా రాస్తాం పబ్లిక్ లో. అంటే ఈ ఫార్ములాస్ లో కాదు, దీని మీద క్వశ్చన్. కానీ ఫార్ములాస్ వస్తేనే కదా. అందుకు ఫార్ములాస్ బాగా అబ్జర్వ్ చేయండి. ఏమి అంటే ఫస్ట్ ఫార్ములా చూడండి, ఏముందంటే sin of a plus b plus sin of a minus b ఎంత అంటే 2 sin a cos b. 2 sin a cos b. sin of a plus b minus sin of a minus b ఎంత అంటే 2 cos a sin b. cos of a plus b plus cos of a minus b ఎంత అంటే 2 cos a cos b. cos of a plus b minus cos of a minus b ఎంత అంటే -2 sin a sin b. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఈ ఫార్ములా ఎలా వచ్చింది ప్రూవ్ చేయమంటే చేయగలుగుతామా? చేయొచ్చు. చూడండి ఎలా అంటే పైన ఈ ఫార్ములా నేర్చుకున్నావు కదమ్మా, sin of a plus b sin of a minus b. ఇవి రెండు యాడ్ చేయాలి. ఇవి రెండు ఏం చేయాలా? యాడ్ చేస్తే ఏమవుతుందో చెప్పు. మధ్యలో ఏం సింబల్ వస్తుంది? ప్లస్. సో ప్లస్ వస్తే ఈ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్. అప్పుడు మిగిలేది ఏమి? sin a cos b. ఇక్కడ ఏం మిగులుతుంది? sin a cos b. అంటే రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2 sin a cos b. అందుకే ఫస్ట్ ఫార్ములా నీకేముందంటే 2 sin a cos b. 2 sin a cos b. ఇది ఎలా వచ్చింది సార్ అంటే ఫస్ట్ ఫార్ములాలో నుంచి రెండవది సబ్ట్రాక్ట్ చేయాలా అంటే మైనస్ చేయాలా. మైనస్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ పెట్టుకోవాలా. మైనస్ ఉంది కదా, ప్లస్ పెట్టుకోవాలా. ఈసారి ఏవి క్యాన్సిల్ అవుతాయి? sin a cos b. పైన ప్లస్ లో ఉంది, కింద మైనస్ లో ఉంది. ఈసారి ఈ రెండు యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 2 cos a sin b. 2 cos a. ఎందుకు 2 వచ్చిందంటే పైన ఒకటి ఉంది, కింద ఒకటి వచ్చింది కాబట్టి మనం మొత్తం మీద ఏం రాసుకోవచ్చు అంటే 2 cos a sin b. అర్థమవుతుందా? సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు దేంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలా? ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ది సబ్ట్రాక్ట్ చేయాలా. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్లస్ లో ఉంటే ఏం పెట్టుకోవాలా? మైనస్. ఈడ కూడా ప్లస్ లో ఉంటే ఏం పెట్టుకోవాలా? మైనస్. ఈడ మైనస్ లో ఉండేదాన్ని ఏం పెట్టుకోవాలా? ప్లస్. అంటే ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు. ఎందుకు? ఒకటి a plus b, ఇంకోటి ఏమి? a minus b. కానీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఒకటి ప్లస్ లో ఉంది, ఒకటి మైనస్ లో ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు. ఎందుకంటే రెండు ప్లస్ లో ఉన్నాయి. యాడ్ చేస్తే ఎంత సార్? ఈ రెండు యాడ్ చేస్తే అంటే 2 cos a sin b. అదే మీకు రెండవ ఫార్ములా. చూడు, 2 cos a sin b. 2 cos a sin b. మరి థర్డ్ వన్ ఎలా ప్రూవ్ చేయాలి అంటే cos of a plus b plus cos of a minus b ఎలా ప్రూవ్ చేయాలి అంటే cos of a plus b plus cos of a minus b ఎలా ప్రూవ్ చేయాలి అంటే చూడండి, cos of a plus b ఫార్ములా ఏం చెప్పండి? cos of a plus b ఫార్ములా పైన నేర్చుకున్నారు. cos of a plus b అంటే ఫార్ములా ఏమి అంటే cos a cos b
ఆడ ప్లస్ వస్తే ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. అర్థమైందా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమంటే కాస్ ఏ కాస్ బి, అక్కడ ప్లస్ వస్తే అక్కడ ఏమొస్తుందంటే మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే విధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏమంటే ఏ మైనస్ బికి ఏమంటే ఫార్ములా కాస్ ఏ కాస్ బి, ఆడ మైనస్ వస్తే ఏం రాయాలి అంటే ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయాలా, యాడ్ చేయాలంటే చూడు, యాడ్ చేయాలంటే సింబల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏం పెట్టుకోవాలా ప్లస్ అంతే, రెండింటి మధ్య ప్లస్. యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకు ఒకటి మైనస్ టర్ము ఒకటి ప్లస్ టర్ము, ఈ రెండు యాడ్ చేయాలి, మనకేమొస్తుందంటే 2 cos A ఇంటూ కాస్ బి, 2 cos A ఇంటూ కాస్ బి వచ్చిందా ఫార్ములా. కానీ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ప్లస్ ఉన్న చోట ఏం పెట్టుకోవాలమ్మా మైనస్, ఇది ఏముంది ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా ప్లస్, సో కింద ఏం పెట్టుకోవాలి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది సార్ అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్, మిగిలిన ఈ రెండు ఏం చేయాలంటే యాడ్ చేయాలా, యాడ్ చేస్తే రెండు మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఏం రాసుకోవాలంటే -2 sin A sin B, -2 sin A sin B, -2 sin A ఇంటూ sin B. అర్థమవుతుందా లేదా, -2 sin A sin B అలా రాసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్మేషన్స్ లో బాగా నేర్చుకోండి. ఇంత చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా నేర్చుకోవాలి, బై హార్ట్ చేసేయాలి. ఎలా బై హార్ట్ చేస్తారు చెప్పండి, ఫస్ట్ వన్ ఎలా చదువుతారు, sin of A plus B plus sin of A minus B is equal to 2 sin A cos B, sin of A plus B minus sin of A minus B is equal to 2 cos A sin B, cos of A plus B plus cos of A minus B is equal to 2 cos A cos B, cos of A plus B minus cos of A minus B is equal to -2 sin A sin B. ఈ 4 ఫార్ములాస్ కనుక మీకు రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, సరేనా? ఇక ఇదే ప్లేస్ లో నేను చెప్పే పాయింట్ బాగా వినండి, ఏ ప్లస్ బి ప్రతి ఫార్ములాలో ఉందా లేదా, ఏ ప్లస్ బి ఉన్న చోట సి పెట్టండి, ఏం పెడతారు సి, ఏ మైనస్ బి ఉన్న చోట డి పెట్టండి, అప్పుడు ఒక ఫార్ములా వస్తుంది. కానీ ఏ ఉన్న చోట ఎంత పెట్టాలా సార్ అంటే సి ప్లస్ డి బై 2, బి ఉన్న చోట ఎంత పెట్టాలంటే సి మైనస్ డి పెట్టి రాస్తారా, పక్కన రాస్తారా, చెప్పండి ఫస్ట్ ఫార్ములా చెప్పండి, ఏ ప్లస్ బి ఉన్న చోట సి, ఏ మైనస్ బి ఉన్న చోట డి, చెప్పండి సైన్ సి, ఎస్ వెరీ గుడ్, సైన్ సి ప్లస్ సైన్ డి. నెక్స్ట్ నువ్వు చెప్పాలి అబ్దుల్, ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలా 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏం రాయాలా సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, సి మైనస్ డి బై 2, కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2, సి మైనస్ డి బై 2, సరేనా, సి మైనస్ డి బై 2. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఫార్ములా ఎలా రాసినారంటే ఏ ప్లస్ బి ఉన్న చోట సి రాసినారు, ఏ మైనస్ బి ఉన్న చోట డి రాసినారు, ఏ ఉన్న చోట సి ప్లస్ డి బై 2, బి ఉన్న చోట సి మైనస్ డి. అర్థమైపోయిందా? అలాగే ఇప్పుడు సెకండ్ వన్ చెప్తారా, సెకండ్ వన్ చెప్పండి, నువ్వు చెప్పు అబ్దుల్. వెరీ గుడ్, సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 కాస్ ఆఫ్ ఎంత, ఏ ఉన్న చోట ఎంత పెట్టాలా సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2, సి మైనస్ డి బై 2. ఇంకా థర్డ్ వన్ నువ్వు చెప్పు గఫార్, థర్డ్ వన్ నువ్వు చెప్పు. వెరీ గుడ్, కాస్ సి ప్లస్ cos d is equal to 2 cos of c plus d by 2 into cos of c minus d by 2. అన్సేపు ఆలోచించకూడదు, ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఇది ఫోర్త్ వన్ నువ్వు చెప్పు నాన్న అబ్దుల్. cos c మైనస్ cos d ఈజ్ ఈక్వల్ టు -2. అడేముంది -2 కదా,
-2 sin of c plus d by 2 into sin of cos ఎందుకు వస్తుంది సైనే కదా ఉండేది దీని బదులు మా రాస్తా ఉండేది సరేనా అర్థమవుతుందా సో ఫస్ట్ 4 ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే తర్వాత 4 ఫార్ములాస్ కింద అవి కూడా రాశాను చూడండి కానీ ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పై ఫార్ములాస్లో a ప్లస్ బి ఉన్న చోట సి a మైనస్ బి ఉన్న చోట డి సబ్స్టిట్యూట్ చేయాలా a ఉన్న చోట c ప్లస్ డి బై 2 b ఉన్న చోట c మైనస్ డి బై 2 అర్థమవుతుందా లేదా పళ్ళెమవుతమే అర్థమవుతుందా లేదా సో ఈ విధంగా మీరు నేర్చుకోవాలా ఇవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలా నెక్స్ట్ టాపిక్స్ టాపిక్ ఏంటి అంటే క్వాడ్రంట్స్ అంటే క్వాడ్రా అంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేసినారు దేన్ని డివైడ్ చేసినారు సార్ అంటే 0 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు మనము 4 పార్ట్స్ గా డివైడ్ చేసినాం ఎలా చెప్తాను చూడండి ఒక కంప్లీట్ రొటేషన్ అంటే 0తో స్టార్ట్ అయ్యి కంప్లీట్ రొటేషన్ అంటే ఎన్ని డిగ్రీస్ 360 డిగ్రీస్ ఇప్పుడు బాబు నువ్వు 360 డిగ్రీస్ టర్న్ అయి కూర్చోంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తాం అవునా కదా సో ఇక్కడ 360 డిగ్రీస్లో మనము ఏం చేస్తున్నామంటే 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేస్తున్నాము ఫస్ట్ క్వాడ్రంట్ ఏమి సెకండ్ క్వాడ్రంట్ ఏమి థర్డ్ క్వాడ్రంట్ ఏమి ఫోర్త్ క్వాడ్రంట్ ఏమి ఈరోజు నేర్చుకున్నాం జస్ట్ రఫ్ గా నేర్చుకున్నాము రేపు క్లియర్ గా నేర్చుకున్నాం చూడండి ఇక్కడ ఇదేమిది ఫస్ట్ క్వాడ్రంట్ ఇదేమిది సెకండ్ క్వాడ్రంట్ రోమన్ నంబర్స్ యూజ్ చేయండి ఇదేమిది అంటే థర్డ్ క్వాడ్రంట్ ఇదేమిది అంటే ఫోర్త్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏం యాంగిల్స్ ఉన్నాయంటే యాంగిల్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 90 మైనస్ థీటా 90 కంటే ఎక్కువ ఉంటే ఏ క్వాడ్రంట్ అంటే సెకండ్ క్వాడ్రంట్ 90 ప్లస్ థీటా ఎంతవరకు అంటే 180 మైనస్ థీటా 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ మరి 180 కంటే ఎక్కువ ఉంటే 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా 270 ప్లస్ థీటా నుంచి 360 మైనస్ థీటా కానీ 360 కంటే ఎక్కువ ఉంటే అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్కి వచ్చేస్తాము 360 ప్లస్ థీటా అర్థమైందా లేదా సో ఫస్ట్ క్వాడ్రంట్ లో 90 కంటే తక్కువ ఉండే యాంగిల్స్ అన్ని ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటాయి మరి 90 కంటే ఎక్కువ ఉంటే ఎంతవరకు 180 వరకు ఎక్కడ ఉంటాయి అంటే సెకండ్ క్వాడ్రంట్ లో 180 కంటే ఎక్కువ ఉంటే ఎంతవరకు 270 కంటే తక్కువ ఉంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఫోర్త్ క్వాడ్రంట్ లో 270 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉండే క్వాడ్రంట్ యాంగిల్స్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటాయి మరి 360 కంటే ఎక్కువ ఉంటే ఏ క్వాడ్రంట్ కి వెళ్ళిపోతాయంటే అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్ అగైన్ ఎందుకంటే మనం కంప్లీట్ రొటేషన్ అయిపోయింది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కాదు మనం యాంగిల్ మెజర్ చేసేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఎలా తిరుగుతుందో దాన్ని రివర్స్ డైరెక్షన్ లో క్లాక్ క్యాలిక్యులేట్ చేస్తాం యాంగిల్ పాజిటివ్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే నెగిటివ్ యాంగిల్ వస్తుంది అర్థమవుతుందా సో బాగా ఒకసారి చెప్తా చూడు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏ యాంగిల్స్ ఉంటాయంటే 90 కంటే తక్కువ ఉండే యాంగిల్స్ ఎక్కడి నుంచి 0 to 90 మధ్య ఉండే యాంగిల్స్ 0 to 90 మధ్య ఏదైనా ఒక యాంగిల్ చెప్పండి 0 to 90 మధ్య ఏదైనా ఒక నెంబర్ 25 35 45 ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో 95 అనే యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఎంతవరకు అంటే లెస్ దాన్ 180 సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది మరి థర్డ్ క్వాడ్రంట్ లో ఏమంటే 180 కంటే ఎక్కువ ఉండే యాంగిల్స్ ఎంతవరకు అంటే 270 కంటే తక్కువ ఉండే యాంగిల్స్ అన్ని థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటాయి 270 కంటే ఎక్కువ ఉంటే 360 కంటే తక్కువ ఉంటే ఏ క్వాడ్రంట్ లో ఉంటాయంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటాయి 360 కంటే ఎక్కువ ఉంటే మరి ఏ క్వాడ్రంట్కి వెళ్ళిపోతాయంటే అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్ అగైన్ అర్థమైందా ఫస్ట్ క్వాడ్రంట్ యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఆల్ ఆర్ పాజిటివ్ ఆల్ అంటే ఎవరు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమేమి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పగలుగుతారా సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కాట్ థీటా కొసిక్ థీటా సీకెంట్ థీటా ఇవన్నీ ఎక్కడ పాజిటివ్ ఉంటాయంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ సైన్ యొక్క రెసిప్రోకల్ ఏమి కొసిక్ కాస్ కాదు కొసిక్ ఈ రెండు పాజిటివ్ ఉంటాయి ఎక్కడ సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్ పాజిటివ్ ఉంటాయి ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ దాని యొక్క రెసిప్రోకల్ సీకెంట్ ఇవి రెండు ఏముంటాయంటే పాజిటివ్ అర్థమైపోయిందా సో ఇది రఫ్ గా చూసుకురండి క్లాస్ అయితే నేను రికార్డ్ చేశాను మీరు టుమారోకి క్వాడ్రంట్స్ ఫినిష్